ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. హనుమాత్ స్మరణాత్ భవేత్. మీ అందరూ కూడా ఇప్పుడు 41 సారి అంటే 41 టైమ్స్ హనుమాన్ చాలీసా మీరు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా పారాయణ పూర్తి చేశారు. ఎందుకంటే ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివితే ఆ దేశమంతా ఆ ప్రదేశమంతా పవిత్రమైపోయి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదంటారు. అలాంటిది 41 టైమ్స్ మీరు ఇక్కడ చేశారంటే ఈ భాగ్యనగర్ మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీ పోవాలి. ఎందుకంటే ఇక్కడ మన హిందువులము మిగతా విశ్వాసాలు మతాల వారితో మనకు పోటీ లేదు, యుద్ధము లేదు, ఫైట్ లేవు. మనకు ఫైట్ ఎవరితో అంటే మన హిందువులతోనే మనకు ఫైట్ ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే హిందువులు ఎవరూ లేరు, కులాలుగా భాషలుగా ప్రాంతాలుగా విడిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మిగతా మతాలతో మనకు పని లేదు, మనం చూసుకోవాలి. హిందువులుగా అయితే మనకు బంధువులు, హిందువులు కాకుంటే మనకు బంధువులు కాదు అనే నినాదంతో మనం ఉండాలి. అందువలన భారతదేశంలో మనం ఏం చేశాము, చంద్రుని పైన మన జెండా నిలిపాము. కానీ కొంతమంది ఏమంటున్నారు మన జెండాలో చంద్రుని పెట్టాలనుకుంటున్నారు. చూశారు కదా, మనము చంద్రుని పైన మన జెండా పెట్టాం, తిరంగా జెండా. కొంతమంది ఏమంటున్నారంటే మన జెండా మీద చంద్రుని పెట్టాలనుకుంటున్నారు. అంటే మనము అంతరిక్షంలోకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎంతో పైన ఉన్నాము, వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు. అందువలన వాళ్ళతో మనకు ఎప్పుడు పోటీ లేదు. కాబట్టి మన హిందువుల్లో ఐక్యత లేదని చెప్పే ఇంతవరకు కొంతమంది ఎలా ఉన్నారంటే దేశానికి మైనారిటీలు బొజ్జగింపు అంటారు. అంటే హిందువులతో పని లేదు, వాళ్ళు ఎలాగా ఐక్యమతి ఉండరు. వాళ్ళు 4 ఎద్దుల కథ చెప్తాం. 4 ఎద్దులు కలిసి ఉంటే ఒక సింహాన్ని కూడా భయపెడతాయి. ఆ తెలివితేటలు వాడి ఆ ఐక్యమత్యని విడగొట్టి 4 ఎద్దుల్ని 4 దిక్కులుగా పంపిస్తే ఒక్కొక్క ఎద్దుతో యుద్ధం చేసి సింహం గెలిచినట్టుగా మన దేశంలో మన ధర్మము, మన సంస్కృతి, మన సంప్రదాయం పైన ఈ ఒక మోసం కుట్ర జరిగింది. కాబట్టి మన హిందువుల లెక్క లేదు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ బొజ్జగింపులతో దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా 75 సంవత్సరాలు ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గడిపారు అలాగా. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలి. ఎందుకంటే నేను ఈ మధ్య ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు ఒక కారు వెనక భాగం రాసుంది, డోంట్ డిస్టర్బ్ హిందూస్ ఆర్ స్లీపింగ్ అని ఉంది. డోంట్ డిస్టర్బ్ హిందూస్ ఆర్ స్లీపింగ్ అని ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, వీఆర్ స్లీపింగ్, డోంట్ డిస్టర్బ్. అందువలన ఇప్పటికైనా సరే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని ఉపనిషత్తులు చెప్పాయి మనకి. కాబట్టి అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్ అని వివేకానంద స్వామి చెప్పారు. కాబట్టి ఏ శక్తి అయితే ప్రపంచంలో గుర్తింపు లేకుండా మనల్ని ఉంచిందో ఆ శక్తి చికాగోలో గర్జిస్తే ప్రపంచమంతా అవాక్కయ్యారు. కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా మీరు చేశారు అంటే హనుమాన్ ఎవరు, గురువు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యస జోదాయక ఫలచారి. అంటే అర్థమేంటి, హనుమంతుడంటే మనకి గురువు. మన హిందువులకి గురువు ఉన్నారంటే అది హనుమాన్ అని మీరు అందరూ చెప్పాలి. హనుమంతుడు ఎందుకంటే శ్రీరామచంద్రుని మీరు చేరుకోవాలంటే మీకు గురువు ఉండాలి. డైరెక్ట్గా రామ 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 అంటే కుదరదు. గురువు చరణములు మీరు పట్టుకోవాలి. శ్రీ గురు చరణ రజ నిజమన ముకుర సుధారి. ఆ గురువు గారి పాద ధూళితో మీ కల్మషాలు మానిల్యం అజ్ఞానంతో ఉన్న మనస్సు శుభ్రమయ్యి
ఆ యొక్క 4 రకాల పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను కూడా అందించే ఆ ప్రభు శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షలు మీ అందరూ పాత్రులవుతారు. కాబట్టి రామచంద్రుని చేరుకోవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. రాముడిని ఎవరు చేరుకోవాలనుకుంటున్నారు? అయితే మీరందరూ హనుమంతుని గురువుగా స్వీకరించాలి. హనుమంతుడే మన గురువు. హిందువులకు ఒక గురువు ఉన్నారంటే అది కుల గురువు అవని, మన ధర్మం అవని, మన మతం అవని, హనుమాన్ మనకు గురువు. మరి ఇంకో గురువు ఉన్నారు కదా, ఎవరు చెప్పండి పిల్లలు? రాముడు గురువు కాదు, మీకు తెలియదు. శ్రీరామచంద్రుడి గురువు కాదు. ఇంకో గురువు ఎవరు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే. కాబట్టి ఇప్పుడు మనకి 2 గురువులు ఉన్నారు. అయితే ఇంతకీ హనుమంతుని గురువుగా చేసుకోవాలా, శ్రీకృష్ణుని చేసుకోవాలా? మీలో డౌట్ వచ్చింది ఇప్పుడే. ఎందుకంటే స్వామీజీ ముందు హనుమాన్ గురువు అన్నారు, ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణ గురువు అన్నారు. గురువులు 2 అయిపోయారు. వాళ్ళిద్దరు పోటీ పెడితే ఎవరు గెలిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం గురువు అంటారా? కాదు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో చెప్పారు? మరి ఆ యొక్క రథం పైన ఎవరున్నారు? హనుమంతుడు పైన కూర్చొని గీత మొత్తం విన్నారు. గీత అయిన తర్వాత భగవాన్ నమస్కారం, మీకు తెలియకుండా గీత నేను విన్నందుకు నన్ను మన్నించాలన్నారు. ఓహో అలాగా, నువ్వు అలాగా గురువు అని చెప్పకుండా నా గీత అంతా విన్నావు కాబట్టి నీవు ఇలాగ బోధించడానికి వీల్లేదంటే ఆయన సూక్ష్మ శరీరంలో భగవద్గీత భాష్యాన్ని రాశారు. దాన్నే పిచాసి భాష్యం అంటారు. అర్థమైందా? అప్పుడు భగవాన్, అందుకే మీరు ఒకటి గమనించండి, మన ధర్మములో 2 గురువులు, ఒకరు కృష్ణ పరమాత్మ, 2 హనుమాన్. ఇద్దరికి కూడా సమాన పోలికలు ఉంటాయి. ఎందుకంటే ఏదైనా కార్యాన్ని చక్కబెట్టుకొని రండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? సమయానుకూలంగా మారిపోతారు. శ్రీరామచంద్రుడిలా కాదు, పితృవాక్య పాలన ఇలాగుండదు. సమయస్ఫూర్తి ఉంటుంది ఇద్దరిలో. నువ్వు సీతాదేవిని చూసిరారా బాబు అంటే లంకను దగ్ధం చేసి వచ్చాడు ఆయన. ఏం పని అండి అది? అందువలన శ్రీరాముడు కాదు, శ్రీకృష్ణ హనుమానే మనకి అసలైన గురువులు. అయితే ఎప్పుడు ఎవరు గురువు? మీరందరూ పిల్లలు ఉన్నారు చూడండి. ప్రతి పిల్లవాడికి కూడా హనుమాన్ ఒక ప్రతిరూపం, ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ హనుమంతుడు. అందువలన ప్రతి స్టూడెంట్కి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం హరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడు మీ అందరికీ గురువు. ప్రతి విద్యార్థికి ఎవరు గురువు? హనుమాన్. అందుకే ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా అంటే ఎన్ని? 40. అంటే మొదటి శ్లోకం ఏంటి? శ్రీ గురు చరణ సరోజ రజ, అది ప్రార్థనా శ్లోకం. తర్వాత 40 శ్లోకాలు ఉంటాయి. అవి ఏంటి? హనుమంతుడి యొక్క గొప్పతనం. ఆయన చిన్నపిల్లప్పుడే సూర్యుడు ఒక పండు అనుకొని వెళ్ళి నోట్లో వేసుకునే టైప్ అనమాట. కాబట్టి మీ అందరూ కూడా హనుమంతుడి వలె శక్తి, ఆరోగ్యము, భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకు? శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి ఈ విధంగా హనుమాన్ చాలీస మీరు అందరు చదివి, హనుమంతుడు మన గురువు. మరి భగవద్గీత ఉన్న చూడండి. భగవద్గీత అంటే ప్రతి యువకులకి, ప్రతి గృహస్థులకి, ప్రతి వ్యక్తికి కావాల్సింది భగవద్గీత. అందువలన హనుమాన్ వేరు, శ్రీకృష్ణ వేరు కాదు, ఇద్దరు ఒకటే తత్వం. కానీ భగవద్గీత అయితే ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మన భగవద్గీతే ఉంది. కాబట్టి భగవద్గీత కూడా భక్తి యోగము ఎన్ని శ్లోకాలు? 20 శ్లోకాలు. కాబట్టి 8 నిమిషాలు పడుతుంది. ఈ 20 శ్లోకాలు చదివి వాటిపైన ఒక 5 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే మీరు అందరూ బాగా అలసిపోయారు. ఈ టైంలో నేను చెప్పుకుంటూ పోతే నన్ను తిడతారు కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత. అందుకు 275 పేజీ తీయండి. ఈ యొక్క భక్తి యోగం శ్లోకాలు నేను చదువుతాను, ఆ విధంగా మీరు చదవాలి.
ఎందుకంటే భగవద్గీత మన ధర్మానికి ఏకైక శాస్త్రం. ఎలాగైతే మిగతా మతాలలో ఒక్కొక్క గ్రంథాలు ఉన్నాయి. వారు ఒకసారి అడిగారు, మాకు ఒక బుక్ ఉన్నది, మాకు ఒక బైబిల్ ఉన్నది, మాకు ఒక ఖురాన్ ఉన్నది, మీకే బుక్ ఉన్నది? మనం చెప్తాం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోతుంది. కాబట్టి మనకంటూ ఒక బుక్ చెప్పండి అంటే మీరు నిర్భయంగా చెప్పాలి, మాకు భగవద్గీత ఉన్నది. ఏమున్నది? భగవద్గీత ఉన్నది. భగవద్గీత సకల శాస్త్రాల సారం. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సకల శాస్త్రాల సారం భగవద్గీత. మీ అందరు కూడా మీరు స్కూల్కి వెళ్ళిన పిల్లలు ప్రతి అమ్మ బయటికి వెళ్ళినా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఒక గీతా బుక్ ఉండాలి. అందుకే మనం ఇప్పుడు గీతా పుస్తకం అందరికి ఇచ్చాం. ఇప్పుడు మనము 275 పేజీ తీయాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశమనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే వ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతయితే రతాః సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః మయి సన్యస్య మత్పరాః ఏనైవ యోగేన అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదత్స్వ మయ్యేవ మన ఆధస్త్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం న
शक्नोषि मयि स्थिरम् అభ్యాసయోగేన తతో अभ्यासयोगेन ततो మామిచ్ఛాప్తుం ధనంజయ मामिच्छाप्तुं धनञ्जय అభ్యాసేప్య సమర్థోసి अभ्यासेऽप्य समर्थोऽसि మత్కర్మ పరమో భవ मत्कर्म परमो भव మదర్థమపి కర్మాణి मदर्थमपि कर्माणि కుర్వన్ సిద్ధిమవాప్స్యసి कुर्वन् सिद्धिमवाप्स्यसि అథైతదప్యసక్తోసి अथैतदप्यसक्तोऽसि కర్తుం మద్యోగమాశ్రితః कर्तुं मद्योगमाश्रितः సర్వకర్మఫలత్యాగం सर्वकर्मफलत्यागम् తతః కురు యతాత్మవాన్ ततः कुरु यतात्मवान् శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ श्रेयो हि ज्ञानमभ्यासात् జ్ఞానాధ్యానం విశిష్యతే ज्ञानाध्यानं विशिष्यते ధ్యానాత్ కర్మఫలత్యాగః ध्यानात् कर्मफलत्यागः త్యాగాశ్చాంతిరనంతరం त्यागाच्छान्तिरनन्तरम् అద్వేష్టా సర్వభూతానాం अद्वेष्टा सर्वभूतानां మైత్రః కరుణ ఏవ చ मैत्रः करुण एव च నిర్మమో నిరహంకారః निर्ममो निरहङ्कारः సమదుఃఖ సుఖః క్షమీ समदुःखसुखः क्षमी సంతుష్టः సతతం యోగి सन्तुष्टः सततं योगी యతాత్మా దృఢ నిశ్చయః यतात्मा दृढनिश्चयः మయ్యర్పిత మనో బుద్ధిః मय्यर्पितमनो बुद्धिः యో మద్భక్తః స మే ప్రియః यो मद्भक्तः स मे प्रियः యస్మాన్నో ద్విజతే లోకో यस्मान्नो द्विजते लोको లోకాన్నో ద్విజతే చ యః लोकान्नो द्विजते च यः హర్షామర్షభయోద్వేగైః हर्षामर्षभयोद्वेगैः ముక్తో యస్స చ మే ప్రియః मुक्तो यः स च मे प्रियः అనపేక్ష శుచిర్దక్షః अनपेक्षः शुचिर्दक्षः ఉదాసీనో గతవ్యతః उदासीनो गतव्यथः సర్వారంభ పరిత్యాగి सर्वारम्भपरित्यागी యో మద్భక్తః స మే ప్రియః यो मद्भक्तः स मे प्रियः యో న వృష్యతి న ద్వేష్టి यो न हृष्यति न द्वेष्टि న శోచతి న కాంక్షతి न शोचति न काङ्क्षति శుభాశుభ పరిత్యాగి शुभाशुभपरित्यागी భక్తిమాన్ యస్స మే ప్రియః भक्तिमान् यः स मे प्रियः సమశత్రౌ చ మిత్రే చ समशत्रौ च मित्रे च తథా మానావమానయోః तथा मानावमानयोः శీతోష్ణ సుఖ దుఃఖేషు शीतोष्णसुखदुःखेषु సమసంగ వివర్జితః समसङ्गविवर्जितः తుల్య నిందాస్తుతిర్మౌని तुल्यनिन्दास्तुतिर्मौनी సంతుష్టో ఏన కేనచిత్ सन्तुष्टो येन केनचित् అనికేత స్థిరమతిః अनिकेतः स्थिरमतिः భక్తిమాన్ మే ప్రియో నరః भक्तिमान् मे प्रियो नरः ఏ తు ధర్మ్యామృతమిదం ये तु धर्म्यामृतमिदम् యథోక్తం పర్యుపాసతే यथोक्तं पर्युपासते శ్రద్ధధానామత్పరమాః दधानामत्परमा భక్తాస్తేతీవ మే ప్రియాః भक्तास्तेतीव मे प्रिया ఓం తత్సదితి ॐ तत्सदिति శ్రీమద్భగవద్గీతాసు श्रीमद्भगवद्गीतासु ఉపనిషత్సు उपनिषत्सु బ్రహ్మ విద్యాయాం ब्रह्मविद्यायां యోగశాస్త్రే योगशास्त्रे శ్రీకృష్ణార్జున సంవాదే श्रीकृष्णार्जुनसंवादे భక్తి యోగో నామ भक्तियोगो नाम ద్వాదశోధ్యాయః द्वादशोऽध्यायः హరి ఓం हरिः ओम् సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
భక్తి అంటే మనందరికీ తెలిసినట్టు ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం అనేది అణువణువు భక్తితో నిండి ఉన్నది. చందన హే ఇస్ దేశ్ కా మాటి తపోభూమి హర గ్రామ హై, हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. భారతదేశం అనేది చందనం. ప్రతి ఈ మట్టిలోనే కంకరలో శంకర్ ఘోష వినిపిస్తుంది. ప్రతి నది ప్రవాహము, ప్రతి చెట్టులు, ప్రతి ఎడారి, ప్రతి నేలలో మీరు ఎక్కడ చూసినా ఓంకార శబ్దం వినిపిస్తుంది. అది భారతదేశం ఒక గొప్పతనం. ఇక్కడ మానవ జన్మ పొందడం చాలా దుర్లభం. కాబట్టి మనమందరం కూడా యోగులు ఋషుల పారంపర్యం, వంశ పారంపర్యం. మన పూర్వీకులు రాముడు, మన పూర్వీకులు శ్రీకృష్ణుడు, మన పూర్వీకులు ఋషులు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన భక్తి అంటే ఏం చెప్పారు భగవద్గీతలో అంటే, ప్రతి ఒక్కరికి స్వాభావికంగా మన కోరికలు ఉంటాయి. కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు. కోరికలు తీర్చుకునేటప్పుడు ధర్మబద్ధమైనటువంటి మీరు కర్మలు చెయ్యాలి. చేసేటప్పుడు ఆ ఫలితం వస్తుంది కదా, ఈశ్వరుని స్మరించుకొని ఫలితాన్ని తీసుకుంటే మొదటి మెట్టు భక్తి. ఏంటది? కర్మఫల త్యాగం మొదటి మెట్టు. రెండో మెట్టు, మీరు చేసే ప్రతి కర్మ, కాయిక కర్మ, వాచిక కర్మ, మానసికంగా ప్రతి కర్మ ఈశ్వరునికి పూజగా భావన చేస్తే రెండవ మెట్టు. ఎన్ని మెట్లు అయిన భక్తిలో? రెండయ్యే. మూడో మెట్టు, ఇదిగో మనకి భగవాన్ హనుమాన్, భగవాన్ రామ, భగవాన్ శివ, దేవి, వినాయక, సుబ్రహ్మణ్య, సూర్య, ఏ రూపాన్నైనా మనము పూజ చేయొచ్చు. ఎందుకు? కర్మలు చేస్తే బహిర్ముఖం, దేవి దేవతను ఆరాధిస్తే అంతర్ముఖంలోకి వెళ్తాము. కాబట్టి మనకి ఏకాగ్రత కావాలి. కాబట్టి మూడో మెట్టు ఇష్టదేవత ఆరాధన. ఎన్ని మెట్లు అయినాయి ఇప్పటికి? 3 అయ్యాయి. నాలుగో మెట్టు, ఇక్కడ హనుమాన్ ఉన్నాడు కదా, కేవలము కాచిగూడ భవానీ మాత మందిరంకే పరిమితమై లేరు హనుమాన్ మొత్తం విశ్వమంతా ఉన్నది ఆయన శక్తి. విశ్వమంతా అరూపంగా సకల రూపాలుగా ఉన్న హనుమాన్ని మనం ఎక్కడ చూసినా హనుమంతుడి శక్తిని మనము ఆరాధించే విధంగా సకల రూపాల్లో కూడా హనుమంతుని చూస్తే అది విశ్వరూప భక్తి. ఎన్ని మెట్లైనా ఇప్పటికి? 5వ మెట్టు కావాలి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక రూపానికి పరిమితం కాదు, ఒక ప్రదేశానికి పరిమితం కాదు, ఒక కాలానికి పరిమితం కాదు. మరి అలాంటి దేవుడు ఎలా ఉండాలి? రూపం లేని దేవుడై ఉండాలి, అన్ని రూపాలు ఆ దేవుడై ఉండాలి. అర్థమైందా? రూపం లేని దేవుడై ఉండాలి, సర్వరూపాలు ఆ దేవునివై ఉండాలి. కాబట్టి దీన్నే నిర్గుణ ఈశ్వర భక్తి. ఇది ఎలా తెలుస్తుంది? భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది. శాస్త్రం చెప్తుంది, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న అన్యతే అన్యమానే శరీరే. అంటే ఏంటి తత్వము? అంటే ఆ పరమాత్మ నీటికి తడవదు, వాయువుకి ఆర్పవేయదు, అగ్ని దహించదు, శస్త్రాలతోని ఛేదించదు, దానికి పుట్టుక లేదు కాబట్టి మరణము లేదు, అది శాశ్వతము. అన్ని ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఉన్నది. మీరు ఒకటి చెప్పండి, అంతర్యామిగా ఉన్నప్పుడు సృష్టి అంతా ఎక్కడున్నది? పరమాత్మే ఉన్నది. పరమాత్మ లేని జాగంట ఉన్నదా? మీకు అడుగుతారు ఎవరైనా. హిందువులు మూఢనమ్మకాలు, విగ్రహాలు పూజిస్తున్నారు. మనం విగ్రహాలను పూజించట్లేదు. ఈ విగ్రహం వెనుకున్నటువంటి భగవంతుడిని మనం పూజిస్తున్నాము. అందువలన మనము భూమిని పూజిస్తాము, నీటిని పూజిస్తాము, అగ్ని పూజిస్తాము, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు. ఈ సృష్టిలో ఏ రూపాన్ని తీసుకున్నా దాంట్లో మనము పరమాత్మను చూస్తున్నాము. ఇది భగవద్గీత భక్తి. ఇప్పుడు తెలుసుకొని మీరు బ్రహ్మాండంగా ఆరాధించవచ్చు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద ఓం, హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం.
आवो रे गावो रे भाग्यनगर के प्यारे, आवो रे काना रे गोकुल के प्यारे, आवो रे गावो रे गोकुल के प्यारे, आवो रे नाचो रे रास रचावो रे, हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हो, हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हो, हरि केशव हरि गोविंद हरि नारायण हरि हो, हरि केशव हरि गोविंद हरि नारायण हरि हो, हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हो, हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि हो। बोलिए కృష్ణ భగవానికి। కాబట్టి ఇప్పుడు ఆ తత్వం తెలుసుకొని మనం ఈశ్వరుని ఏ రకంగా అయినా సరే మీరు ఆరాధించవచ్చు, భజన చేయవచ్చు, కీర్తించవచ్చు। కాబట్టి భగవద్గీత గురించి 2 నిమిషాలు చెప్పి నేను ఆపేస్తున్నాను। భగవద్గీత అంటే ఏంటంటే ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని విశ్వాసాలు, ఎన్ని నమ్మకాలు వస్తాయి పోతాయి, భగవద్గీత జ్ఞానం అనేది శాశ్వతం। ఎందుకంటే మొన్న మీ అందరికీ తెలుసు, సునీత విలియమ్స్ అంతరిక్షంలో 288 రోజులు తప్పిపోయారు ఆవిడ। అమ్మగారు తిరిగి వచ్చేటప్పుడు, అమ్మ మీరు ఇన్ని రోజుల పాటు అంతరిక్షంలో ధైర్యంగా ఎలా ఉండగలిగారు, నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను అని చెప్పారు। నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళానని చెప్పారు, నాతో పాటు విఘ్నేశుడి యొక్క మూర్తి తీసుకెళ్ళానని చెప్పారు। కాబట్టి మనకు హనుమంతుడి మూర్తి ఇక్కడ ఉన్నది, ఇక్కడ భగవద్గీత ఉన్నది। అంటే మీరు ఈ ప్రపంచ సృష్టి కూడా మీ కాళ్ళ కింద చిన్నదైపోతుంది। అయితే మీ అందరికీ డౌటు, స్వామీజీ మా ఇంట్లో కూడా భగవద్గీత ఉన్నది, మరి మాకు ఎందుకంత ధైర్యం రావట్లేదంటే పుస్తకం ఉన్నంత మాత్రం రాదు, తత్వం తెలుసుకోవాలి। మరి సునీత విలియమ్స్కి ఏమైంది అంటే, ఏ భగవద్గీత తత్వం తెలుసుకుంటే ఈ అంతరిక్షం కూడా ఆవిడికి చిన్నది అయిపోయింది। ఎందుకంటే పరమాత్మ ఆత్మ అంతరిక్షం కంటే పెద్దది। అందువలన ఆ తత్వం తెలుసుకుంటే మీకు ఈ సృష్టిలో భయం పోతుంది। మీరు భయం పోతే నేను హిందూ అనే ఒక గర్వం కలుగుతుంది మీకు। అందువలన మనం ఎలాగైపోయామంటే, ఒక సింహం పిల్ల మేకలతో పెరుగుతూ మేకలా జీవిస్తుంది। మనము కూడా హిందువులు అనే విషయంలో తప్పిపోయి ఈ సుల్తాన్లు, తుగ్లకులు, ఈ బగ్లకులు, జగ్లకులు వచ్చి మన దేశం మీద పడ్డారు। తర్వాత బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి పడ్డారు। వీళ్ళందరి యొక్క పాలనలో మనం ఎవరమనేది మర్చిపోయాము। ఇప్పుడు మనల్ని గుర్తు చేసుకోవాలి, మనం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వారసత్వం పుంజుకొని ఉన్నాం। కాబట్టి భగవద్గీత మళ్ళీ మీకు ఆ సనాతన ధర్మం వైపు తీసుకెళ్తుంది। కాబట్టి ఈ భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా ఏదో మతపరమ గ్రంథం కాదు, ప్రతి సైంటిస్ట్ కూడా భగవద్గీత ద్వారా ప్రేరణ పొందారు। కాబట్టి బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో। బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు, బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు। గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు, గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు। కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు। బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో। బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు, బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు। గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు, గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు। కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు। కాబట్టి మీ అందరికీ కూడా అనంతమైన శక్తి మీలోనే ఉంది, బీజ రూపంగా ఉంది, అది భగవద్గీత చెప్తుంది। మన భూగర్భంలో నీళ్ళు ఉంటాయి, కానీ 10 అడుగులు తవ్వినంత మాత్రం నీరు రాదు, 100 అడుగులు తవ్వాలి। భగవద్గీత మీకు ఆ శక్తి ఇస్తుంది। మీ అందరికీ ఇంకా చెప్పడానికి టైం కాదు, లేట్ నైట్ అయిపోయింది, నా ప్రవచనం ఇంకా పొడిగించలేను, ఎందుకంటే దీనికోసం సెపరేట్ మన ప్రవచనాలు పెట్టుకోవాల్సి వస్తుంది।
ఆల్రెడీ ఇప్పటికే 41 సార్లు హనుమాన్ చాలీస చదివారంటే మీ గిన్నీస్ బుక్ రికార్డులో మీ పేర్లు రాయాలి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం, ఇది మహాయజ్ఞం, ఇది దీర్ఘ సత్ర యాగం లాంటిది. ఎందుకంటే హనుమంతుడు అణువణువు వ్యాపించి ఉన్నాడు. మన అణువణువులో మన శక్తి, మన యుక్తి, మన భక్తి ఇదంతా కూడా హనుమాన్ యొక్క ఆశీర్వాదమే. కాబట్టి హనుమంతుని పట్టుకుంటే రాముడిని మీరు చేరుతారు. హనుమంతుడే మన గురువు. ఈ రోజు నుంచి మన గురువు ఎవరు? హనుమంతుడే మన హిందువులకి, సనాతన ధర్మానికి కుల గురువు. కులం అంటే ఈ కులాలు కావు, హిందువే మన కులము, సనాతన ధర్మమే మన కులము, ఆ కుల గురువే జై హనుమాన్. కాబట్టి హనుమంతుడి యొక్క ఆశీర్వాదము మీ అందరికీ ఉండాలి. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. అందువలన హనుమంతుడిని పట్టుకుంటే మీకు సర్వం వచ్చేస్తాయి. అష్టసిద్ధులు, నవనిధికే దాత, అసవర దీన జానకి మాత. కాబట్టి అనిమ లగిమ మహిమ గరిమ ప్రకామ్య ఈశిత్వం వశిత్వం అన్ని కూడా మీ సొంతం ఎప్పుడు హనుమంతుని సేవిస్తే. కాబట్టి హనుమంతునితో ప్రతి ఇంటింట హనుమాన్ చాలీసా భగవద్గీత ఉండాలని మీ అందరికీ ఆ యొక్క ఈశ్వరుని యొక్క కృపా కటాక్షములు అందరికీ పుష్కలంగా ఉండాలి. పిల్లలందరిని చూస్తుంటే నాకు ఇంకా మైక్ ఆపాలని లేదు, కానీ తప్పక ఆపుతున్నాము. తర్వాత మీ అందరినీ కలుసుకుంటాం. ఈ కార్యక్రమానికి సద్గుణబాలం ఆసుపత్రిగా అయినటువంటి మన నరేంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ అమ్మగారులు చాలా ఉత్సాహంతో హనుమాన్ చాలీస పాడారు. వారి పేర్లు నాకు తెలియవు, కానీ వారందరికి కూడా ఆ హనుమంతుడు, ఆ యొక్క శ్రీరామచంద్రుడు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షలు అందరికీ ఉండాలని, పిల్లలందరూ ఆరోగ్యంగా ఎంతో ధైర్యంగా మీ యొక్క తరగతుల్లో బాగా చదువుకోవాలి. ఇక్కడ సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణం. కాబట్టి సరస్వతి శిశు మందిరాలకి మరింతమంది మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి సంస్కారవంతులు చేయండి. కాబట్టి ఈవేళ యొక్క పిల్లలే రేపటి మన భారతదేశం, మన ధర్మం యొక్క భవిష్యత్తు. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తించాలి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకం యొక్క ధన్యవాదములు, నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. హరి ఓ భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. జై శ్రీరామ్, जय श्री राम. अरे प्यार से बोलो, जोर से बोलो, अरे प्यार से बोलो, जोर से बोलो. जय श्री राम. हरि ओम तत्सत्. सर्वं श्री कृष्णार्पणमस्तु.